మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దళితుడిని బెదిరించాడన్నందునే అతన్ని పోలీసులు అరెస్టు చేశారని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఇప్పుడు అమలవుతుంది అసలైన రాజ్యాంగమని చెప్పారు. వంశీ తప్పు చేసినందునే పోలీసులు అరెస్టు చేశారన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ వేధించాలంటే కూటమి ప్రభుత్వానికి 8 నెలల కాలం అవసరం లేదని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో తనతో సహా అందరిపైన వందలాది అక్రమ కేసులు పెట్టారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ను 4,000 చేసింది గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వానికి 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టిందన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు మొదటి ఏడాదిలోనే అమలు చేయబోతున్నట్లుగా స్పష్టం చేశారు. జగన్ హయాంలో చేసిన అప్పులను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీరుస్తుందని ఆయన చెప్పారు. ఒకసారి గత క్యాలెండర్ తీసుకుంటే ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు, ఎంతమంది మీద దాడులు చేశారు. మీరు ఒక కక్ష సాధింపు చేశారు. ఈరోజు వంశీని అరెస్ట్ చేశారు. దానికి తీసుకొచ్చి దళితుల గురించి మాట్లాడతారు. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే ఈ విధంగా మేము అక్రమ అరెస్టులు చేసామని చాలామంది ఉన్నారు. 1, 2, 3, 4, 5 దాకా ఉన్నారు పెద్దలు. వాళ్ళని కూడా మేము ఎలిగేషన్స్ వచ్చాయి, వాటిని చూసుకున్నాం, విచారణ చేసాం. విచారణలో దోషులని తేలిన తర్వాతే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మేము విధంగా అరెస్ట్ చేస్తుంటే జిల్లాలో కదా కాన్స్టిట్యున్సీలో 10 మందిని తీసుకొని రావాలి. 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు చూసుకుంటే దాదాపుగా 17,500 మందిని ఈ పాటి చేయాలి మేము అరెస్టులు మినిమం. అటువంటి తప్పుడు సాంప్రదాయం మా నాయకుడు ప్రోత్సహించడం లేదు. ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామి పక్షాలైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మోడీ గారి నేత బీజేపీ కావచ్చు, ఇప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపులు మనకొద్దు. మన అభివృద్ధి సంక్షేమం చేద్దాం. దోషులు ఏదైనా ఉపేక్షించకూడదని మేము అంతా ఉన్నాం. కంప్లైంట్ ప్రకారం ముందుకెళ్తున్నామండి. ఇక్కడెక్కడ రెడ్ బుక్ రాజ్యాంగాలు పదే మీరు చెప్తా ఉన్నారు. మేము ఇక్కడెక్కడ కూడా మీలాగా తప్పుడు ప్రచారాలు మీరు చేసినంత మాత్రం కాదు. మేము తప్పు చేసినటువంటి వాళ్ళు, విచారణ తేలినటువంటి వాళ్ళని వెళ్తున్నాం. ఎటువంటి కేసులు గతంలో చూడండి, నా మీద 13 కేసులు పెట్టారు. ప్రతి ఒక్క శాసనసభ మీద ఈరోజు కేసులు ఉన్నాయి. ఏం తప్పులు చేశారు, ఎన్నెన్నో చూశారు. అదే 8 నెలలు పట్టాల్సిన అవసరం ఉందా? అమలు చేయలేకపోతే మేము చేసాం. వచ్చిన వెంటనే కూడా పెన్షన్ పెంచాం. మీ చరిత్రలో ఏమైనా ఉందా? ఎన్టీఆర్ భరోసా పైన 4,000 చేసాం. మీలాగా విడతల వారీగా తర్వాత చెప్పాం. అసెంబ్లీలో బయటికి చెప్పలేదే. ఓటు అడిగేటప్పుడల్లా 3,000 అని ఏళ్ళు చూపించారు అందరూ. అది మోసం కాదా? సిపిఎస్ వద్ద అన్నా వారం అన్నావే, దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎత్తుతున్నావా, నోరిపుతున్నావా? అమ్మఒడి 2 అన్నావే, ఎందుకు ఇవ్వలేకపోయావు? మేము అలా ఏం పారిపోవటం లేదు. మాకు మ్యాండేట్ ఇచ్చారు. మా హామీలని, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రజలు నమ్మారు. ప్రతిదీ అమలు. సూపర్ 6లో భాగంగా మేము ఇచ్చిన కూడా చేసుకొస్తున్నాం. నీ రూల్ ప్రకారం తీసుకున్నా 75% అటెండెన్స్ ఇవ్వాలంటే అక్టోబర్లో ఎలా ఇస్తాము? విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత 70 సంవత్సరాలు అటెండెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చే విద్యా సంవత్సరం మొదలు కాకముందే అంటే ఈ విద్యా సంవత్సరంలో మేము ఇస్తున్నట్టు లెక్క. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బిఫోర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ లెక్కలోనే మేము అమౌంట్ ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తున్నాం. మేమేమి పారిపోవడం లేదు. ఏదో మోసం చేద్దామని ప్రజలు రెచ్చగొడదాం అనుకుంటున్నాం. ప్రజలు కూడా నీ మాటలు వక్రీకరిస్తున్నారు. నువ్వు ఇది వసతి దీవెన అని చెప్పావు. ఎంతమంది పిల్లలకి ఈరోజు 50% మించి ఒక్కసారి కూడా నువ్వు ఇవ్వాల. బడ్జెట్లో కేటాయింపులు చేసావు, కానీ అమలు పరిచయలకు నోచుకోవాలి. ఒక్క సంవత్సరం మాత్రం 52% చేసావు. మిగతా కూడా 40, 45, 30%. యావరేజ్గా నేను 5 సంవత్సరాల పీరియడ్ తీసుకుంటే అది 50% మించి ఎప్పుడు నువ్వు బడ్జెట్ ఖర్చు పెట్టాల. మీరు ప్రజల అమాయకులు అనుకుంటున్నారు. ప్రజలు అన్నీ గమనించి నీకు బుద్ధి చేశారు. మేము మా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి సంవత్సరం పూర్తి కాకముందే తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పి మీడియా ముందు స్పష్టంగా చెప్తున్నాం.